అత్తయ్య గారు ఈ టైంలో చేశారేంటి? హలో, అత్తయ్య గారు బాగున్నారా? మేము బాగున్నాం అత్తయ్య గారు. మీ అబ్బాయి అత్తయ్య గారు ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు అత్తయ్య గారు. ఏంటి అత్తయ్య గారు, ఏమైనా చెప్పమంటారా? సరే అత్తయ్య గారు, 30,000 అత్తయ్య గారు. అలాగే అత్తయ్య గారు, చూస్తాను అత్తయ్య గారు. చూసి మీ అబ్బాయితో చెప్తాను అత్తయ్య గారు. సరే అత్తయ్య గారు, ఉంటాను అత్తయ్య గారు. అయ్యో, ఇప్పుడు అడగలేదే, ఏంటిలా అడిగారు? ఒకసారి ఫోన్పేలో ఉందేమో చూద్దాం, ఉంటే పంపించేద్దాం. ఉన్నాయి, 50,000 ఉన్నాయంటే పర్వాలేదు, 30,000 ఒకసారి చేసి చెప్పేద్దాం అత్తయ్య గారికి. అత్తయ్య గారు పంపించాను చూడండి అత్తయ్య గారు. అలాగే అత్తయ్య గారు, మీ అబ్బాయితో చెప్తాను అత్తయ్య గారు. సరే అత్తయ్య గారు, ఉంటాను అత్తయ్య గారు. అలాగే అత్తయ్య, ఓకే అత్తయ్య. సరేరా, ఇప్పుడే వచ్చాను ఇంటికి, ఒక్క 10 నిమిషాలు పంపిస్తాను. సరే సరే, ఓకేరా. జ్యోతి, ఏమండి? ఏది నీ ఫోన్ ఒకసారి తీసుకురా. తెచ్చావా? ఇందులో 50,000 ఉండాలి. అవ్వా, ఇందాకలా అత్తయ్య గారు ఫోన్ చేశారండి, 30,000 కావాలన్నారు, అందుకే పంపిస్తానండి. ఒక మాట నాతో చెప్పాలి కదే. ఏంటి చెప్పాలండి? అత్తయ్య గారు అడిగితే ఉండి లేదని నేను ఎలా చెప్పగలను చెప్పండి? ఈ మండపులు కాదు జ్యోతి, భాస్కర్కి ఇస్తాను అన్నాను, ఇప్పుడు వాడికి ఇవ్వాలి. నేను వాడికి ఇప్పుడు 10 నిమిషాలు లేసేస్తాను అన్నాను. ఎవరు డబ్బులైనా సరే అత్తయ్య గారు అలా అనడం కరెక్ట్ కాదు. ఆవిడ ఏ అవసరం ఇంకో ఫోన్ చేశారు, అడిగారు, నేను అలా చెప్పలేనండి. తల్లికి ఇప్పుడు అలా చెప్పకూడదుగా. నా వస్తువు ఉంది, వెళ్ళి తాకట్టు పెట్టుకుని ఇచ్చేయండి, ఇప్పుడు నేను నష్టం ఏం లేదు. అంతేగాని ఆవిడ అడిగితే లేదని ఆ మనసు ఎంత కష్టపడుతుందో, ఎంత అవసరం అయితే ఆవిడ అలా అడగరు నాకు. అసలు మిమ్మల్ని అడగమన్నారు వచ్చాక, కానీ నేనే అప్పుడు చూసాను, అందులో ఉన్నాయని పంపించాను. ఇదిగోండి, ఆగండి. వద్దులే, అడ్జస్ట్ చేసుకుంటారు, ఎవరో అడుగుతాను. పర్వాలేదు, పెట్టేసుకోండి. వద్దు వద్దు.